వారణాసిలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో సుఖం కోసం ఒక తల్లి తన సొంత కొడుకునే హతమార్చింది. 2 ఏళ్ల క్రితం సోనా శర్మ భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత తనకి 2 పిల్లలు, కొడుకు సూరజ్, అలాగే కొడుకు సూరజ్కి 10 ఏళ్ళు, అలాగే 5 ఏళ్ల కూతురుతోని మచ్చర్ హట్టాలో ఆమె నివాసం ఉంటుంది. వారణాసికి సంబంధించిన మచ్చర్ హట్టాలో నివాసం ఉంటున్న సమయంలో ఫైజాన్ అనే ఒక యువకుడితోని సోనాకి వివాహేతర సంబంధం ఏర్పడిన తర్వాత ఆ 10 ఏళ్ల తన కొడుకు దీన్ని ఒప్పుకోలేదు, ససేమీరా ఒప్పుకోలేదు. తల్లిని ప్రశ్నించాడు, తల్లికి ఎదురు తిరిగాడు. నువ్వు చేసేది తప్పు అని చెప్పి తల్లిని చాలాసార్లు మందలించే ప్రయత్నం చేశాడు. 10 ఏళ్ల కొడుకే మందలించే ప్రయత్నం చేస్తే తట్టుకోలేకపోయింది తల్లి. ఆ సూరజ్ని తన ప్రియుడితో కలిసి ఆ తల్లి సోనా శర్మ అతి దారుణంగా, అతి కిరాతకంగా ఆ 10 ఏళ్ల బాలుడిని చంపేసింది. చంపేసిన 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళని వెతికి పట్టుకున్నారు. ఆ వెతికి పట్టుకునే ప్రయత్నంలో ఫైజాన్ పారిపోతుండగా అతన్ని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం కూడా చేశారు పోలీసులు. ఫైజాన్కి కాలికి గాయం కూడా అయినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నాక స్థానికులు ఎవరైతే వారణాసిలో ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళంతా చాలా భయభ్రాంతులకు గురయ్యారు. సొంత తల్లి కొడుకుని చంపింది ప్రియుడు కోసం, శారీరక అవసరాల కోసం అని చెప్పాలా, ఇంకేం మాటలు చెప్పాలా నాకు అర్థం కావట్లేదు అసలు. అలాంటి ఒక సిట్యువేషన్. ప్రస్తుతానికి 10 ఏళ్ల సూరజ్ అనే బాలుడిని సొంత తల్లి సోనా శర్మ, వారణాసికి చెందిన ఈ సోనా శర్మ తన ప్రియుడి కోసం, తన ప్రియుడితోని వివాహేతర సంబంధం ఏదైతుందో ఆ సంబంధం కోసం సొంత కొడుకునే కడతీర్చింది. రామ్నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఏరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఆ పిల్లాడు చంపేసిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి పారిపోతే ఆ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బాలుడి కోసం వెతకడం స్టార్ట్ చేశారు. వెతికితే ఆయన అసలు కనిపించలేదు. సాయంత్రం వరకు కూడా తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వెతికితే కూడా దొరకకపోతే తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఆ పిల్లవాడి తల్లి సోనా శర్మకి అలాగే ఆ ఫైజన్ అనే ఒక యువకుడితోని అక్రమ సంబంధం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఈ సంఘటన ఒక్కసారి వారణాసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ఒక్కసారి షాక్ని ఇచ్చింది. ఓ పెద్ద షాక్ అనే చెప్పాలి. సొంత తల్లి కొడుకుని చంపుతుందా? అది ఒక వివాహేతర సంబంధం కోసం చంపడం అంటే మీరు ఒక్కసారి అసలు ఆలోచించాల్సిన విషయం. ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనల్ని అసలు ఎలా మనం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలనేది ఒక్కసారి కింద మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఏం చేయాలనేది. అలాగే తీవ్ర పరిస్థితి అంటే ఫైజాన్ తనను పట్టుకునే ప్రయత్నంలో చాలా ప్రతిఘటించిన తర్వాత పోలీసులకు ఇంకా ఏం చేయాలో తోచక ఆ ఫైజాన్ని కూడా అతని కాలికి బుల్లెట్లు కూడా కాల్చినట్టు తెలుస్తుంది. పోలీసులు బుల్లెట్లు కాల్చి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. పట్టుకున్న తర్వాత ప్రస్తుతానికైతే ఆసుపత్రికి తరలించారు. అలాగే పోలీసులు ఆ చిన్నారి ఆ బాబు మృతదేహాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టంకి కూడా వాళ్ళు పంపించినట్టు మనకు తెలుస్తుంది. ఈ ఘటన మాత్రం స్థానికంగా చాలా కలకలం రేపింది. అలాగే ఒక కన్న తల్లి తన సొంత బిడ్డ పట్ల ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించిందని స్థానికులందరూ ఆశ్చర్యపోతున్నారు. సూరజ్ చాలా తెలివైన పిల్లాడని చెప్పి, అలాగే చాలా చురుగ్గా ఉండేవాడు, చదువుల్లో కూడా చాలా బాగా చదువుకునేవాడు అని చెప్పి తెలుస్తుంది. 10 ఏళ్ల బాలుడికి అర్థమైనంత జ్ఞానం ఉన్నంత ఆ తల్లికి ఎందుకు లేదు? ఆ తప్పిదం ఎందుకు చేస్తుంది అని చెప్పి ఆ బాలుడు ప్రశ్నించేదాకా ఆ తల్లి ఎందుకు చేసింది? ఇంత దిగజారాల్సిన అవసరం ఏముంది? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి దీని గురించి కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? వాళ్ళిద్దరిని ఇప్పుడు పట్టుకున్నారా? ఆ మహిళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తున్నారా? వాళ్ళపై కేసులు ఏమైనా నమోదయ్యాయా? అక్రమ సంబంధం చెప్పడానికైనా చావడానికైనా దారి తీస్తుంది. ఏకంగా సొంత కొడుకుని చంపేందుకు కూడా అక్రమ సంబంధం దారి తీస్తుంది. ఈ ఘటన అనేది వారణాసిలోని రామ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తన అక్రమ సంబంధానికి కొడుకు అడ్డగా ఉన్నాడని అత్యంత దారుణంగా కొడుకుని ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా 17 ఏళ్ల చిన్నాన్ని అత్యంత దారుణంగా చంపారు. ఈ ఘటన అనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకవైపు తన తల్లి అయినటువంటి సోనా శర్మ 10 ఏళ్ల క్రితమే భర్త మృతి చెందాక వేరే ముస్లిం ఆయనతోని వివాహేతర సంబంధం పెట్టుకొని సాజీవనం కొనసాగిస్తుంది. ఈ తరుణంలోనే తన కొడుకు అడ్డుగా ఉన్నారు.
ఎలాగైనా తన కొడుకుని అడ్డు తొలగించుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఫైజాన్ పక్క ప్లాన్ ప్రకారం సూరజ్ తన కొడుకు అయినటువంటి సూరజ్ ని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనను చంపడానికి ప్లాన్ వేశారు. ఈ సమయంలోనే సూరజ్ వాళ్ళకి ఎదురు తిరిగాక ఒకవైపు ఆ సమయంలోనే ఇద్దరు కలిసికట్టుగా అతన్ని అత్యంత దారుణంగా చంపేసేసి కుటుంబ సభ్యులు సూరజ్ కనిపించడం లేదంటూ కూడా ఒకవైపు అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళు ఒకవైపు కంప్లైంట్ ఇచ్చాక దర్యాప్తు మొదలు పెట్టారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ సంబంధం విషయం అనేది బయటకు వచ్చింది. కేవలం తన తల్లి అదే విధంగా ఫైజాన్ ఇద్దరు కూడా నేరం అంగీకరించారు. కేవలం అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న తన అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని కూడా ఇద్దరు కూడా ఈ విషయాన్ని వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. కేవలం అక్రమ సంబంధం కోసం తన సొంత కొడుకు 10 ఏళ్ల చిన్నారిని ఎంతో అల్లారుముద్దు పెంచుకొస్తున్న చిన్నారిని అత్యంత దారుణంగా ప్రియుడితో కలిసి చంపడం ఏంటంటే అక్కడ స్థానికులు అందరూ కూడా ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు సమాజం ఎడిపోతున్నట్టు కూడా వాళ్ళందరూ కూడా అసలు చేస్తున్నారు. ఈ ఘటనా స్థలానికి సంబంధించి పోలీసులు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఒకవైపు సోనా శర్మన్ కావచ్చు, ఇంకో ఇదే విధంగా వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లాక అక్కడ ఒకవైపు తుపాకీ ఏదైతే పోలీసు అధికారి నుండి తుపాకీ తీసుకుని వాళ్ళని వాళ్ళని పేల్చడానికి కూడా సిద్ధమవుతుంది. వెళ్ళిన పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ లో ఒకవైపు ఫైజాకి గాయాలు కూడా అయినట్టు కూడా తెలుసు. ప్రస్తుతం అతను హాస్పిటల్ తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఫైజానికి ఒక తగినట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఇప్పటికే పోలీసులు ఏదైతే చిన్నారికి సంబంధించిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఈ విధంగా కన్న తల్లి సొంత బిడ్డను అత్యంత కిరాతకంగా చంపడం ఏంటంటూ కూడా ఒకవైపు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన ఖచ్చితంగా ఇద్దరి పైన శిక్ష పడాలంటూ కూడా చేసిన ప్రస్తుతం వాళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ప్రస్తుతం తన తల్లి పోలీసు అదుపులోనే ఇంకో ఎవరైతే ప్రియులు ఉంటారో ప్రియులు మాత్రం ప్రస్తుతం వైద్యం అందిస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిల్ప. సో ఒక్కసారి అసలు ఆ పోలీసులు ఏమంటున్నారు, ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ పోలీసులు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ये कल शाम में थाना रामनगर पे एक 10 वर्ष के बच्चे की गुमशुदगी यहाँ पे लिखी गई थी और उसी के क्रम में पुलिस द्वारा अलग अलग जगह पर पूछताछ की जा रही थी, जिसके क्रम में संज्ञान में आया कि जो बच्चे की मां थी उसके अवैध संबंध एक पुरुष के साथ थे और उस पुरुष को जब हिरासत में लिया गया तो उसने बताया कि एक सुनसान जगह पे ले जाकर उसने उस बच्चे की हत्या कर दी है, क्योंकि जो बच्चा है वो उसके अवैध संबंधों में बाधक बन रहा था। जब उस अभियुक्त को मौके पर ले जाया गया तो वहां पे उसने पुलिस टीम से जो है पिस्टल छीनने की कोशिश की और उसके बाद छीनने के बाद उसने उस पिस्टल से फायर भी किया पुलिस टीम के ऊपर और जवाबी फायरिंग में पुलिस द्वारा भी उसके ऊपर फायरिंग की गई, जिसमें अभियुक्त को गोली लगी है और उपचार हेतु उसको अस्पताल भिजवाया गया। 2 ఏళ్ల క్రితం సోనా శర్మ అని చెప్పేసి తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతోని తన కుటుంబ సభ్యుల దగ్గరే ఉంటుంది తను చాలా కాలంగా. సో ఈ మధ్యకాలంలో ఫైజాన్ అనే ఒక యువకుడితోని తనకి వివాహేతర సంబంధం ఏర్పడింది. తల్లి ఇలాంటి పనులు చేస్తుంటే ఆ 10 ఏళ్ల బాలుడు సూరజ్ తట్టుకోలేక తల్లిని చాలాసార్లు ప్రశ్నించాడు. తనకి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. సో ఆ పిల్లాడిని హతమార్చాలని చెప్పి ఆ తల్లి అలాగే సోనా శర్మ దాంతోపాటు ఆ ఫైజాన్ అనే ప్రియుడు వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసుకొని ఒక ఎవరు లేని ఒక ప్రశాంతమైన ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ తనని చంపేశారు. తనని చంపేసిన తర్వాత ఏం తెలియదు అన్నట్టు ఇంటికి వచ్చారు. సాయంత్రం దాకా పిల్లాడు కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులంతా పోలీస్ స్టేషన్కి పరుగులు పెట్టారు. అప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే మేమే చంపామని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ లొకేషన్కి ఆధారాల కోసం తీసుకెళ్ళినప్పుడు ఆ ఫైజాన్ అనే అతను కూడా పారిపోవడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు తన కాలికి కూడా షూట్ చేసి తనని మళ్ళీ హాస్పిటల్కి తరలించి వాళ్ళపై కేసు కూడా నమోదు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఒక రకంగా ఇది వారణాసి అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ప్లేస్. అలాంటి ప్లేస్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటే ఆ చుట్టుపక్కల స్థానికులందరికీ కూడా ఇది ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సొంత కొడుకునే తల్లి చంపుతుందా, అలా అంత కిరాతకంగా అంత క్రూరంగా ఎలా తల్లి ఆలోచించగలుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ ఆశ్చర్యంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది.